మన మహారాష్ట్రలో కూడా మనం ఎక్కువ చేస్తా చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ చిరంజీవి ఉన్నాయి. ఆయన కన్నా ఎక్కువ ఇతని చేస్తారు. మొన్న ఐదులో కూడా రాముని మూర్తి స్థాపన అయినప్పుడు అనేక జెండాలు ఈయనవేండ అంటే ఇతను ఒక రాముని లెక్క అక్కడ మహారాష్ట్రలో కూడా పూరా థియేటర్ సుత్తముత్త ఆయన ఇక్కడ రామునివి ఇక్కడ రామ్ చరణ్ అంటే సేమ్ పాత్ర ఇది అనేకసేమో ఇక్కడ అతని రాముని మానసం ఎవరిని రామ్ చరణ్ అన్నకన్నా యొక్క పేరు రామ్ చరణ్ అన్నది మహారాష్ట్రలో పడ్డ మహారాష్ట్రలో వచ్చినాము. ఎంతమంది వచ్చారు మహారాష్ట్రలో పడగలే 18 మంది వచ్చినాం. 18 మంది వచ్చారు. వీరాభిమాన్ అంటారు. వీరాభిమాన్ పూరా జాస్తి చరణ్ చరణ్ గోల్ బాల్ ఇస్తారు కదా ఆయన కన్నా ఎక్కువ మించిపోయిండు. ఆయన సుప్రీం హీరో మెగాస్టార్ డాక్టర్ విభూషణ్ ఇట్లా జిగ్గి పదవి వచ్చినాయి. ఆయన ఒక్కొక్కటే గోల్ బాల్ ఇస్తారు బాస్ అంతకన్నా మించిగా మాకేం లేదు. చిరంజీవి బర్త్డే ఉన్నది ఆయన కొరకు వచ్చినాం మేము. ఆయనవి మాకి అన్ననే ఆయనవి అన్నని ఈయనవి అన్ననే అంటే మేము ఒక ఫోటో తీయాలని కలిసి మేము కోరిక ఉన్నది కానీ ఇంకా మాత్రం ఇంకో ఫోటో తీయాలి. ఒకసారి బిజీ పోతాడు. మొన్న పోయిన సంవత్సరం వచ్చేటి ఇక తిరుపతికి పోయిండే. తిరుపతికి పోతే మేము వచ్చి కలిసి వేసి షూటింగ్ ఉండే తిరుపతికి పోయిండే సార్. తిరుపతికి పోయిండే సంధ్యకడి 6 గంటలకు వచ్చిండు. మేము ఇంటికి పోయింటి మేము. కానీ ఈ రోజు చూస్తాం మళ్ళీ ఈ రోజు మాకు కలిసడో లేదో పెద్ద గిఫ్ట్ తెచ్చిన మా పవన్ కళ్యాణ్ది. ఆయనవి ఇప్పుడు సరే అయినాడు సీఎం అయినాడు. ఇప్పుడు సత్యపూర్ ఆంధ్ర అంతా అతన్ని ఉన్నది. అతన్ని కలవాలంటే ఒక దేవుని కలవాల అతను దొరుకుతాడో లేదు. ఇతనైనా కలవాలా మాకు అన్నైనా కలవాలా అని మన కోరిక ఉన్నది అని ఈయన కొరకు మేము ఎంతైనా పైసా ఖర్చు చేస్తాము. అని శాల లోపల 15 జూన్ నెల లోపల పుస్తకాలు ఓయిలు చిన్నపిల్లలకి ఇట్లా అన్నదమ్ము చేస్తాం మేము. ఈయన పుట్టినరోజుకి చరణ్ పుట్టినరోజుకి 27 తారీఖు 27 మార్చి చిరంజీవి బర్త్డే జోర్ చేస్తాం. చిరంజీవి కన్నా ఈయన బర్త్డే జోర్స్. మీరు చెప్పండి చిరంజీవి గురించి చెప్పండి. చిరంజీవి గురించా నాకు ఇష్టమైన అభిమాని చాలా మంచి ఎన్నో సార్లు వచ్చిపోతున్నాము. ఎన్నో పైసలు ఖర్చు చేసి ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఏమున్నా మేము వస్తున్నాము. ఎన్నో పైసలు ఖర్చు చేసి వస్తున్నాము. ఒక్కసారి కూడా ఒక్కసారి మాకు కలుస్తలేడు. ముఖం కూడా వేరే ముఖం మీద చూపిస్తాడంటే ముఖం కూడా చూపాడు. ఒక్కసారి కలిస్తే మాకు ఎంత మంచి ఆనందం అనిపిస్తుంది. ఒక ఫోటో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఒక ఫోటో దిగాలనిపిస్తుంది. ఒక ఫోటో దిగితే ఆనందం అనిపిస్తుంది మాకు. అదే మాకు ఆనందం. ఆయన ఫోటో మాకు ఆయన ఫోటో ఒక్క ఫోటో దిగితే ఒక ఆనందం. అదే ఆనందం మాకు. అంతే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్నయ్య. చిరంజీవి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రామ్ చరణ్ సినిమా అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి నేను ఆ సినిమా చూస్తా. చాలా మేము గరీబ్ వల్ల మాకు సహాయం చేస్తాడు. పుట్టినరోజుకు శుభాకాంక్షలు అయ్యా. నా బిడ్డ పెళ్లి చేసిన కనీసం బంగారం కూడా పెట్టుకోలేదు. మాకు వింటానికి ఇల్లు కూడా గతి లేదు అయ్యా. మా గరీబ్ వల్ల సహాయం చేయ్యా. తింటానికి తిండి లేక వింటానికి ఇల్లు లేక అంత దూరం నుంచి వచ్చిన అయ్యా. మాకేమైనా సహాయం చేయాలి. రామ్ చరణ్ చిరంజీవి సారు రామచరణ్ సారు పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళంతా మా ఫ్యాన్స్. మేము ఎక్కువ ఈయన సినిమాలు చూస్తాం. ఎక్కడికల్లా సూర్యాపేట నల్గొండలో అయినా మాకు చిన్నప్పటి మేము ఇక్కడి నుంచి వచ్చినాము. వెంకటగిరి నుంచి వచ్చినాం. ఇక్కడ ఆచిపోయినకున్న మాకు ఎక్కడ తావు దొరకలేదు. ఈసారి మాకు ఏమైనా సాయం చేసి కొన్ని డబ్బులు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం. మాకు పూటకి వెళ్తలేదు. పిల్ల సొమ్ము కూడా చేపించలేదు. మాకు ఇల్లు చాలా ఫేమస్. ఈసారి చల్లగుండా అలా ఫ్యామిలీ చల్లగుండా అయ్యా. నాకు టైలర్ వచ్చింది స్వామి. నాకు బాణం మంచిగా ఉంటలేదు. నాకు ఏమైనా హెల్ప్ చేయరు. చిరంజీవి వాళ్ళ అమ్మని చూస్తున్నా టీవీలో వాళ్ళ భార్య వాళ్ళందరిని వాళ్ళ బిడ్డలు నా చైతన్య అందరు చూస్తున్నా. నా చైతన్య బిడ్డ కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉంటున్నా. వాళ్ళ నాకు ఫేమస్. నాగబాబు బిడ్డనైనా నా చైతన్య బిడ్డనైనా చూస్తూనే ఉంటున్నా అయ్యా. నాకు ఏమైనా సాయం చేయరు. నాకు టైలర్ వచ్చింది. ఆరోగ్యం బాగాలేదయ్యా. ఇల్లు జాగలేదు ఏమి లేదు. వింటానికి వీళ్ళు ఏం గతి లేదయ్యా. నాకేమైనా సాయం చేస్తే మీకు నమస్కారం పెడతాను ఆయన. నేను చిరంజీవి పుట్టినరోజు అంటే ఎత్తుకుంటా నేను బాసు ఆటో బుక్ చేసుకొని వచ్చిన సారు నన్ను జర గ్రహించరు. ఆడుంటారు. మీకు కాళ్ళకు నమస్కారాలు. నన్ను క్షమించరు అయ్యా. మాకేమైనా సాయం చేయరు.
నాకు హెల్త్ బాగుంటలేదు, ఏం పనికి పోతలేను, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు జబ్బు వచ్చింది, పానం మంచిగా ఉంటలే అయ్యా. చిరంజీవి కప్సల్లగుండా మాకేమైనా సాయం చేయాలి, మేము గరీబులం, నల్గొండ జిల్లా అడ్డగూరు మండలం గట్టు సింగారం, మాకేమైనా సాయం చేయాలి అయ్యా. అన్న నమస్తే చిరంజీవి ఫ్యాన్ అన్న, పెద్ద ఫ్యాన్ అన్న. నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఐఎమ్ నాట్ ఏ చిరంజీవి ఫ్యాన్, ఐఎమ్ ద డెవోటీ ఆఫ్ చిరంజీవి. సో ఫ్యాన్ అనేవాడు మామూలుగా ఉంటాడు, ఓకే, అది ఇది చేస్తాను. నేను డెవోటీ అను, ప్రతిరోజు నిత్యంగా ఆయనను చూసుకుంటూ ఉంటాను. సో నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఇంకా చెప్పలేను నోట్లలో. సో నేను అందుకే మళ్ళీ మళ్ళీ చిరంజీవి అన్నయ్య మళ్ళీ ఎన్ని పుట్టినరోజులు అంటే 100 years. సో ప్రతి పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకోవాలి, మళ్ళీ మళ్ళీ పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ కర్నూలు జిల్లా నాది ఆలగడ్డ అండి. నేను ఈసోగూడ చెక్ పోస్ట్లో గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో. 10 సంవత్సరాలు 2014 నుంచి వచ్చిన నుంచి నేను బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నాను. సో ఎవ్రీ ఇయర్ కాదు, ఒక 3 months ఒక్కొక్కసారి మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇవ్వలేను. సో ఆ టైంలో ఏం చేస్తానంటే గ్యాప్ వచ్చేసరికి ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్ వస్తుంది. సో నేను ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల్లో 10 సార్లు ఇచ్చేసాను, ఆల్రెడీ కౌంట్ ఉంది నాది. ఇక్కడ ఇస్తాను, ఇదే బ్లడ్ బ్యాంక్ లో నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. 2014 జనవరిలో వచ్చాను. సో ఇప్పటి వరకు 10 సార్లు 10 సంవత్సరాలు ఏదో ఒక రోజు ఏదో ఒక నెలలో ఇచ్చేస్తున్నాను. చిరంజీవి నచ్చే ఒక్క మాటలో చెప్పాలని చెప్తాను. నచ్చే అంటే నచ్చుతాడని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే అదంతా బ్లడ్ ఇచ్చే అంత ఇష్టం అంటే మీరు అని చెప్తారా వీరాభిమాని? సో నేను 2002లో ఇందిరా సినిమాకు నేను పెద్ద ఫ్యాన్ అయినా అండి. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ సినిమా తర్వాత కొన్ని రిలీజ్ అయిన సినిమాలు, శంకర్దాద MBBS కానీ, ఠాగూర్ కానీ, అంత తర్వాత మళ్ళీ అంజీ కానీ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ మాదిరి ఒక చెప్పేవాడు, బ్లడ్ ఇచ్చేవాడు హీరో అని ఆ థియేటర్లోనే కనపడేవాడు. సో డైరెక్ట్ చెప్పాడు చిరంజీవి. సో రియల్గా మాదిరి చెప్పి ఆ ఎమోషన్ క్యారీ చేసుకుని దాన్ని అలానే తీసుకుని నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్తానో అప్పటి నుంచి నా అభిమానిగా నేను నిరూపించుకుంటాను చిరంజీవి అని చెప్పి, చిరంజీవి అభిమానిగా, ఒక మెగాస్టార్ అభిమానిగా, నా పద్మభూషణ్ మెగాస్టార్ సాక్షిగా నేను ఒక అభిమానిగా నిరూపించుకున్నానండి. 10 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళుగా ఈ 10 సార్లు నేను బ్లడ్ డొనేషన్ చేశాను. ఈరోజు ఇందిరా సినిమా రిలీజ్ అయింది కదా, ఇందిరా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ సినిమా నుంచి అభిమాని అయినాను. 2002లో మా డాడీ ఏం చేశాడంటే 10 రూపాయలు 20 రూపాయలు చేతులు పెట్టి నేను నిక్కులు వేసుకునే టైం. సో 10 రూపాయలు 20 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళిపోరా ఏదో ఒక సినిమాకు చూడిపోరా అంటే నేనేం చేశానంటే August 15th రోజు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకుని వాటిని జోలో పెట్టుకుని ముందు సినిమాకి పోదామని చెప్పి ఇందిరా బాగుందంట అని చెప్పారు. చెప్తే నిక్కర్లు వేసుకుని ఒక సైడ్ సర్దుకుంటూ వెళ్ళడం ఉరికిన. సో పరిగెత్తి అప్పుడు మా అల్లగడ్డలో భవానీ థియేటర్ ఉంది. సో ఇప్పుడు కూడా ఉంది కానీ రన్ అవ్వట్లేదు. భవానీ థియేటర్లో నేను చూశానండి మొట్టమొదటిసారిగా నా అభిమాని హీరో అయిపోయాడు. సో అక్కడ ఎక్కడ అయిపోయినా అంటే ఎక్కడ నాకు ఇన్స్పిరేషన్ అంటే ఆ హెలికాప్టర్ నుంచి దిగుతాడు, ట్రాక్ పైన దిగుతుంది, దిగిన తర్వాత కాలు పెడతాడు చూడండి. అక్కడ నాకు కింద థియేటర్లో సీట్లు దొరకలేదు అంటే నేను కింద కూర్చున్నా. ఆ నేల నా మీద పెడుతున్నట్టు అబ్బా ఏంది ఆ స్టైల్ ఏంది, ఆ గెటప్ ఏంది, ఆ హెలికాప్టర్ దిగుతుంటే రియల్ హీరో, ఒక హీరో అనేవాడు ఎలా ఉంటాడు అనేది, ఆ హీరో అనేవాడు ఎలా ఉంటాడు అనేవాడు నిరూపించిన వాడు మా మెగాస్టార్ చిరంజీవి అండి. సో ఇండియన్ సినిమాను గడగడ లాడించాడు. ఎప్పుడో 1992 నేను 10 ఏళ్ళ కిందట అభిమాని కాకముందే 2002లోనే గరణామగుడు అనే సినిమాతో 10 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా అంటే ఏంటో నిరూపించాడు. సో సౌత్ ఇండియాలో ఓన్లీ అంతవరకు ఏదో బాదుషా అది ఏంది మన అమితాబ్ బచ్చన్ ఏదో వాళ్ళు రాజ్ కుమార్ వాళ్ళంతా ఎవరో, సో మనకు కూడా తెలియని వాళ్ళని కూడా పరిచయం చేయించాడు. అంటే బాలీవుడ్లో ఇంత పెద్ద హీరోలు ఉన్నారు, సౌత్ ఇండియాలో కూడా ఇంత పెద్ద హీరో ఉన్నారని నిరూపించాడండి. సో ఒక బాలీవుడ్ సినిమానే ఇండియన్ సినిమా కాదు అని నిరూపించిన వాడు చిరంజీవి. తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమాగా నిరూపించాడు. ఏ డైలాగ్ అని చెప్తానండి, ఏ సినిమాలో కావాలి. ఇందిరాలో మన ఇంటర్వ్యూల తర్వాత ఒక సీన్ అవుతుంది. ఒక సీన్ ఏముందంటే అతను వస్తాడు, వచ్చిన తర్వాత అక్కడ మా నాన్న చంపిన గడ్డ మీద నిన్ను చంపుతాను. అప్పుడు ఇది అంటాడు, కాశీకి పోయాడు కాషాయ మంచి నైపుణ్యుకున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వర్షం మార్చుంటారనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. ఓకే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 2 చెప్పానా? చెప్తాను.
ఆయుధాలు మీకు కావాలి, ఆయుధాలు లేకుండా మా గడప దాటి ఎట్ట వెళ్తామని విలన్ అంటాడు. ఆయుధాలు మీకు కావాలి, నాకు చాలు, నరుకుతో సై అంటే సెకండ్కు హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి. థ్యాంక్ యూ. ఓకే హ్యాపీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా మెగాస్టార్ చిరంజీవి గారికి. మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఒక వీరాభిమాని కాదండి, ఒక డెవోటీ, మీ భక్తుడిగా మరెన్నో బర్త్డే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటామండి. జై మెగాస్టార్, జై చిరంజీవి. థ్యాంక్ యూ అండి. నేను మిరాలగూడ నుంచి వచ్చాను. అన్నయ్య బర్త్డే కోసం బ్లడ్ డొనేట్ చేయాలని చాలా ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. వన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి. అది పేరు కాదు, ప్రపంచం. సో అన్నయ్య అంటే పిచ్చి. అన్నయ్య చిన్నప్పటి నుంచి అన్నయ్య డ్యాన్స్ చూస్తూ సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అన్నయ్య డ్యాన్స్, ఆ స్టెప్స్, ఆ గ్రేస్ చూస్తూ పెరగడం జరిగింది. సో అన్నయ్య సినిమాల్లో ఇంకా ఇలాంటి సినిమాలు మా కోసం ఇప్పటికీ కూడా 60+ కూడా మా కోసం ఇంత కష్టపడుతూ సినిమాలు చేస్తూ ఆయన చేయాల్సిన క్యారెక్టర్ ఏం లేదండి. సో కానీ ఇప్పటికి కూడా విశ్వంబర అనే ఎంటర్టైన్మెంట్ తోటి సినిమాతోటి ముందుకు రావడం మన కోసం ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు. అంత వయసులో కూడా ఇప్పటికీ స్టిల్ బ్యాచులర్ లానే ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య చిరంజీవి గారు ఒకసారి కలవాలి లైఫ్లో అన్న కోరిక అయితే ఇప్పటికీ ఉంది. సో అన్నయ్య డాన్సులు చూస్తూ పెరిగాను. సో అన్నయ్య గారి కోసం ఈ బర్త్డే సందర్భంగా ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. ఇంద్రా మూవీ ఈరోజు రిలీజ్ అయింది నిన్న. సో ఇంద్రా మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. రావాలని కోరుకున్న వ్యక్తి వచ్చినప్పుడు ఆనందపడాలా కానీ ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? సారీ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా డైలాగ్స్ ఉన్నాయి. నేను డాన్స్లో కూడా రీల్స్ చేస్తూ ఉంటాను. చాలా అన్నయ్య సాంగ్స్, అన్నయ్య రీల్స్, అన్నయ్య వీడియోస్ ఇలా చాలా చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలాంటి పుట్టినరోజు మీరు మళ్ళీ జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ రాజ్ కుమార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్నయ్య. లివ్ లాంగ్ 100 years. ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని చేసుకోవాలి మీరు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. ఆపద్ బాంధవుడు. ఓకే, ముందుగా ఆపద్ బాంధవుడు డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మెగాస్టార్ ఫ్యాన్. ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేశాము ఇక్కడ. బ్లడ్ డొనేషన్ చేశాము. సో అన్నయ్య ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కొనసాగిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని వాళ్ళకు ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేస్తూ సినిమా రంగంలో ఇంకా మెగాస్టార్ రారాజుగా కొనసాగాలని కోరుకుంటూ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు రవి అన్న, మాది కాకినాడ జిల్లా అన్నవరం అన్న. నేను చిరంజీవి సార్ కళ్ళకి వచ్చాను. నేను హ్యాండిక్యాపర్నే. నాకు 3 మగవాళ్ళు. నేను పెళ్ళయిన సంవత్సరంలోపు నా కొడుకు కూడా హ్యాండిక్యాపర్గా పుట్టాడు. నా కొడుకు ఆఫీస్ తీసుకున్న స్థామత నాకు లేదన్నా. చిరంజీవి సార్ నాకు హెల్ప్ చేసి నాకు ఏదైనా చిన్న కొట్టు ఎదిలో పెట్టి నా కొడుకుల్ని కాపాడతారని నేను ఇక్కడ దాకా వచ్చానన్నా. నాది అన్నవరం ఉన్నది. చిరంజీవి సార్ కాపాడతారని మా కొడుకుల్ని కూడా చూస్తారని కోరిక అందిస్తున్నాను అన్న. జై చిరంజీవి.